ఏంటిది? ఫ్లాగ్ రా. నీ దగ్గర ఎందుకుంది? మన క్రికెట్ మ్యాచ్కి వెళ్ళాను కదా, మస్తు ఎంజాయ్ చేశా. టీవీలో కూడా కనిపించా. ఇంట్లో వాళ్ళు ఏమన్నారు? మా బాబు తెగ తిట్టాడు. అదేంటి? జాతీయ జెండాని తిరగేసి ఎగరేశానంట. ఆగాగు, ఇలా ఆడితే ఏముందిరా, బెట్ పెట్టుకుని సింగిల్స్ ఆడదాం. అరే సరదాగా ఆడదాం అనుకోని ఈ బెట్ అంతా ఎందుకు బే? కాంపిటీషన్ ఉంటే ఇంట్రెస్టింగ్గా ఉంటుంది కదరా. 500 రూపీస్ బెట్. నాకు ఇష్టం లేదురా. టైల్స్. హలో, యా, ఎప్పుడు? ఫైన్, ఐల్ బి దేర్. ఎక్కడికి మా గర్ల్ ఫ్రెండ్ రమ్మందా? కాదు, యాంటీ కరప్షన్ ర్యాలీకి వస్తావా? మేము ఇంటికి వెళ్ళాలే. అవును, ఇది కోల్గేట్ గురించా? కోల్గేట్ టూత్పేస్ట్ కూడా ఖరాబ్ చేశారు భయ్యా. అది బొగ్గు స్కామ్ బే. ఈసారి కౌంట్ ఎంత ఏంటి? 1.86 lakhs. ప్రతిసారి కౌంట్ కోట్లలో ఉంటుంది కదా భయ్యా. 1.86 lakhs of crores. అబ్బబ్బబ్బబ్బా, మళ్ళీ కొత్త రికార్డా? ఏం పొలిటీషియన్స్ రా. కరప్షన్లో ఒలింపిక్స్ పెడితే అన్ని గోల్డ్ మెడల్స్ మనవే. అసలు ఇలాంటి వాళ్ళని జనాలు ఎలా అనుకుంటున్నారు? ఎన్నుకోవడం లేదు ఇప్పుడు, అంతా కొనుక్కోవడమే. నోట్లన్నీ పంచితే ఓట్లన్నీ పడతాయి. దేశం భ్రష్టు పట్టిపోతుందిరా. స్వతంత్రం వచ్చి ఇన్నేళ్ళు అవుతుందా? ఒక్క నిమిషం. అరే జనగణమన పాడరా. జనగణ మన. అది మ్యాటరు. జనాలు 60 సెకండ్లు ఉండని జనగణమననే మర్చిపోయారు. ఇంకా 65 ఏళ్ల స్వాతంత్రం గురించి మాట్లాడి ప్రయోజనం లేదు. అవునులే, అయినా జనం గురించి మాట్లాడడానికే ఉంది. సగం మంది డబ్బు తీసుకుని ఓటేస్తారు, కొందరు కులం మతం కోసం ఓటేస్తారు, మిగిలిన వాళ్ళు అసలు ఓటింగ్కే రారు. ఎలక్షన్ డే అంటే అదేదో హాలిడే అనుకుంటారు. మరి అందరూ ఓటు వేయాలంటే ఏం చేయాలి? ఇండియాలోనేనా? నోవే. నాకు తెలిసి రూల్ పెట్టాలరా, దేశంలో ఉండాలంటే కంపల్సరీగా ఓటేయాలని. అందరూ ఎందుకు వేయాలి ఓటుకు విలువ లేనప్పుడు? ఓటుకు విలువ లేకపోవడం అంటే కామెడీగా. డెమోక్రసీలో ఓటేగా డెడ్లీ వెపన్. అఫ్ కోర్స్, కానీ ఆ ఓటు గెలిచేవాడి వైపే ఉండాలి, లేకపోతే దానికి విలువ లేదు. ఏంటే? నాకు అర్థం కాలేదు. ఓట్స్ వేస్ట్ అవుతున్నాయి అంటున్నానరా. చెప్తా చూడండి. 3 నిలబడ్డారనుకో ఎన్నికల్లో, టోటల్ 2000 ఓట్లున్నాయి. దానిలో 500 మంది ఓటింగ్కి రారు, వాళ్ళని తీసేయి. మిగిలిన వాళ్ళల్లో ఒకడికి 300 ఓట్లు వచ్చాయి, ఇంకొకటికి 500 ఓట్లు వచ్చాయి, ఇంకొకటికి 700 ఓట్లు వచ్చాయి. అంటే 800 మంది అతన్ని వద్దనుకుంటున్నారన్నమాట, 700 మందే కావాలనుకుంటున్నారన్నమాట. అయినా ఇతనే గెలిచాడు. సో 800 ఓట్లు వేస్ట్ అయినట్టే కదా. అంతేగాక తన సెకండ్ బెస్ట్ క్యాండిడేట్ కంటే ఒక్క ఓటు ఎక్స్ట్రా పడినా చాలు, ఇతను గెలిచినట్టే. ఈ 200 ఓట్లు కేవలం మెజారిటీ అని చెప్పుకోవడానికే పనికొస్తాయి. మొత్తం 1500 మంది వేసిన ఓట్లలో దాదాపు 1000 మంది కష్టపడి ఎండలోనో వానలోనో నిలబడి వేసిన ఓట్లు వేస్ట్ అవుతున్నాయి అంటున్నాను. అంటే ఎవరు ఓటు వేయద్దా? లేదు, వెయ్యాలి, అందరూ వెయ్యాలి. కానీ వేసినప్పుడు ప్రతి ఒక్కరి ఓట్ కౌంట్ అవ్వాలి. అలా ఎలా? సిస్టమ్ చేంజ్ చేయాలి. కొత్త సిస్టమ్ ఏంటో? దామాషా పద్ధతి, ప్రపోర్షనల్ సిస్టమ్. ఇదేంటి? ఓట్లు బట్టి సీట్లన్నమాట. ఇప్పుడు అందరికీ 2 ఓట్లుంటాయి, ఒకటి ప్రతినిధికి, ఇంకోటి పార్టీకి. దానికి దీని పెద్ద తేడా ఉంది. ఉంది. ఎన్నికల్లో గెలిచేవాడు ప్రజాప్రతినిధి,
కానీ గవర్నమెంట్ని ఫామ్ చేసేది పార్టీలే. కాబట్టి నియోజకవర్గాన్ని ముందుకు తీసుకెళ్లే వాడిని ప్రజాప్రతినిధిగా, రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లే సత్తా ఉన్న పార్టీని గవర్నమెంట్గా ఎంచుకుంటారు ప్రజలు. దీనివల్ల ఏం మారుతుంది? ప్రజలకు వాళ్ళ ఓటు విలువ తెలిసినప్పుడు, గెలుపు జస్ట్ ఒక్క ఓటు మీదే ఆధారపడినప్పుడు మంచి చేయడమే ఎజెండా అవుతుంది. మంచి వాళ్ళకి అధికారం దక్కుతుంది. ఇంపాసిబుల్. దీనికి ఎవరూ ఒప్పుకోరు. ప్రపంచంలో చాలా దేశాలు ప్రపంచం వేరు, మన దేశం వేరు. అయినా వాళ్ళు ఎవరో చేశారని మనం చేస్తామా ఏంటి? వేరే దేశాల్లో ఉండే ఫ్యాషన్ ట్రెండ్స్ ఫాలో అవుతాం, టెక్నాలజీని ఇంపోర్ట్ చేసుకుంటాం, కల్చర్ని కూడా చేంజ్ చేసుకుంటాం. కానీ మంచి చెప్తే ఎందుకురా పారిపోతాం? ఎప్పుడూ జనాలు తిట్టడం కాదురా, ఆ జనంలో మనం ఉన్నామని గుర్తుంచుకోవాలి. కానీ సిస్టమ్ మారినా మార్పు వస్తుందని గ్యారంటీ ఏముంది? ప్రజలు సవ్యంగా ఎన్నుకుంటే ఏ సిస్టమ్ అయితే ఏంటి? నాకు తెలిసి సిస్టమ్ కాదురా, దేశం మారాలంటే ముందే జనాల్ని మార్చేయాలి. ఇవన్నీ జరిగే పనులు కాదు కానీ నీ ఆవేశం తగ్గితే మనం ఆట ముగిద్దాం. ఏంటి డిలే? ఓడిపోతున్నావు అని అర్థమైందా? అరే ఏమైందిరా? మనం ఇక్కడికి ఎందుకు వచ్చాం? కలిసి మాట్లాడుకోవడానికి, సరదాగా గడపడానికి. కానీ మనం ఆట మొదలుపెట్టి, డబ్బుల్ని పందెం పెట్టి, ఇద్దరిని పక్కన కూర్చోబెట్టి, గెలవాలనే పిచ్చి పట్టి ఏదో శత్రువుల్లా కొట్టుకుంటున్నాం. ఇప్పుడున్న సిస్టమ్ కూడా ఇంతే. ఎన్నికలు జరగాల్సింది ప్రజా తీర్పు కోసం, వాళ్ళు కోరుకునే మార్పు కోసం. పార్టీలు కూడా మళ్ళా కొట్టుకుంటున్నాయి, డబ్బు కోసం, అధికారం కోసం, గెలవడం కోసం. ఎన్నికల్లో ఎవరు గెలిచినా ఓటమి మాత్రం ఎప్పుడు ప్రజలదే. వద్దురా, ఇలా వద్దు. ఏ సిస్టమ్ అయితే ఏంటన్నావు కదా, ఇప్పుడున్న సిస్టంలో ప్రజలు కాయిన్స్ లాంటి వాళ్ళు, వాళ్ళతో ఆడేది పొలిటీషియన్స్. ప్రజలు కూడా ఎలా ఆడిస్తే అలా ఆడడానికి అలవాటు పడ్డారు. ఈ పొలిటీషియన్స్ తీసిన ధనబలం, ఖండబలం, కులమత విభేదాలు, అర్థం లేని వాగ్దానాల ఎర అనే 4 గోతుల్లో పడి ఇరుక్కుపోతున్నారు. కానీ ప్రజలే ఆలోచిస్తే, వాళ్ళ ఓటుకు ఆ శక్తి వస్తే వాళ్లే ఆటగాళ్ళు అవుతారు. ఈ పొలిటీషియన్స్ని ఒక ఆట ఆడిస్తారు. ప్రజాస్వామ్యం అంటే ప్రజల భాగస్వామ్యం అని ప్రజలు ఆలోచించట్లేదు, రాజకీయ నాయకులు ఆలోచించనివ్వట్లేదు. ఇది మారాలంటే సిస్టమ్ మారాలి, మారాల్సిందే. మార్చాలని ఆశ ఉంది, కానీ మార్చే శక్తి మనకు లేదురా. మాట్లాడడం తప్ప మనమేం చేయగలం? మన దేశం ప్రపంచానికే లెక్కలు నేర్పించింది, కానీ ఇప్పుడు లెక్కతేల కప్పుల్లో మూలుగుతోంది. వైద్యం నేర్పించింది, కానీ అంతుపట్టని వ్యాధితో కృషించిపోతోంది. నాగరికతతో ఎలా బతకాలో నేర్పించింది. ఇప్పుడు బ్రతుకు తెరువు కోసం విదేశాలు వెళ్ళే పరిస్థితి వచ్చింది. అప్పుడు బ్రిటిష్ వాళ్ళ కింద, ఇప్పుడు మన పాలకుల కింద బానిసలుగా బతకడమేనా మన బతుకు? ఎన్నాళ్ళని ఈ కుళ్ళు రాజకీయాలు భరిస్తానరా? ఎవరో వస్తారని ఎందుకు ఎదురు చూడటం? మనం మారుద్దాంరా, కనీసం ప్రయత్నిద్దాం. డిస్కషన్ అయిపోయిందా?
ఇంక బయలుదేరదామా? ఇంటికి కాదురా ర్యాలీకి. జాతీయ జెండాని తిరగేసి ఎగరేశానంట. ఎప్పుడు జనాలు తిట్టడం కాదు, ఆ జనాల్లో మనం ఉన్నామని గుర్తుంచుకోవాలి. మనం మారుద్దాం రా, కనీసం ప్రయత్నిద్దాం. పదండ్రా పోదాం. మేము ర్యాలీకి వెళ్తున్నాం. అయితే అందరం కలిసే వెళ్దాం. ఎప్పుడు జనాలను తిట్టుకోవడమే కాదురా, అప్పుడప్పుడు కాస్త తట్టి లేపాలి.